మనస్ఫూర్తిగా ఈ వ్రతం చేస్తున్నాను. నా భక్తికి దేవుడు మెచ్చి మా ఇద్దరిని కలిపేస్తే? వ్రతం మొదలైనప్పటి నుంచి ఈవిడికి సమాధానాలు చెప్పడానికి సరిపోతుంది. బావగారు, మీరు కానివ్వండి. గుండె నొప్పి వచ్చిందని నువ్వు మాత్రం నాటకం ఆడొచ్చు, అదే గుండె నొప్పి నువ్వు వెళితే నాకు వస్తుందంటే మాత్రం అర్థం కాదు. నీ నాటకానికి నేను తోడుండాలి. నేను పోతానన్నా నువ్వు ఉండవు. నాది ప్రేమ, నీది స్వార్థం. నువ్వు వాడింది నాటకం, నేను చెప్పేది నిజమత్తా. నాది అభిమానం, నీది అవసరం. అంతేగా? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నువ్వు నాకేమవుతావని? ఏ ఇంట్లో నువ్వు ఉండలేనని వెళ్ళిపోతున్నావో ఆ సావిత్రికి భావనే. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది. ఎవరు చేపట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి. ఎవరికిచ్చి నీ కూతుర్ని రెండో పెళ్లి చేయాలనుకున్నావో ఆ తమ్ముడికి అన్నని. ఎవరి జ్ఞాపకాలతో పాతికేలుగా ఒక ఆయన కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని. ఎవరి కోసం ఇన్ని రోజులు ఆగానో, ఎవరి ప్రేమ కోసం ఎంతగా తప్పించానో ఆ అత్తకి అల్లుణ్ణి. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవండి. సేమ్ టు సేమ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయ్యింది. పాతికి తాడి చెట్లు, 25 మామిడి చెట్లు, 50 కొబ్బరి చెట్లు, 2 ఎకరాల మెట్ట, 4 ఎకరాల మాగాడి ఉన్నా ఈ అత్త ప్రేమకు నోచుకొని పేదవాణ్ణి. అప్పటికి ఇప్పటికి ఏం మారిందత్త? ఆ రోజు బ్యాగ్తో వచ్చావు, ఈ రోజు అదే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నావు. అంతేగా తేడా? అప్పుడు రావడం తప్పైతే ఇప్పుడు వెళ్ళడం కూడా తప్పే. అప్పుడు నీ కూతురు కోసం రావడం రైట్ అయితే ఇప్పుడు అల్లుడి కోసం రావడం కూడా రైటే. నువ్వు రా, నేను నిన్ను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయాలని చెప్పట్లేదత్తా. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవడం తప్పు అని చెప్పడమే నా ఉద్దేశం. ఊర్మిళ ఆవేశం ఖరీదు నిన్ను కోల్పోవడం అయితే నీ కోపం ఖరీదు నన్ను పోగొట్టుకోవడం. నువ్వు ఆ రోజు గుండె పట్టుకుని పడిపోయినప్పుడు సరిగ్గా వినుంటే ఇంకో గుండాగిన శబ్దం వినిపించేదత్తా. ఇంకో గుండాగిన శబ్దం వినిపించేది. అది నాదే. ఆ శబ్దమే నువ్వు వినుంటే ఈ వారం రోజులు ఇంకోలా ఉండేది. ఇంకోలా ఉండేదత్తా, ఇంకోలా ఉండేది. జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులనిస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 స్వార్థంతో నిండింది. నేను మొదటిది ఎంచుకున్నాను, నువ్వు రెండోది ఎంచుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా. చిన్నప్పుడు అమ్మెందుకు రాదో తెలియదు, ఇప్పుడు నువ్వెందుకు రావో తెలీదు. చాలా కోపంగా ఉందత్తా. కంటికి కనపడిన శత్రువులతో బయటికి కనపడిన యుద్ధం చేస్తున్నాను. బయటికి కనపడిన యుద్ధం చేస్తున్నాను. బాగుండటం అంటే భారీగా ఉండటం కాదత్తా, నవ్వుతూ ఉండటం, నాతో ఉండటం. నువ్వు వెళ్ళిపోతే నువ్వు లేని నోటు అలాగే ఉండిపోతుంది అత్త, ఉండిపోతుంది. నువ్వొక్క మాట చెప్పు, ఊర్మిళ నిన్నో మాట అనకుండా నోటికి ప్లాస్టర్ వేస్తా. కుదిరితే రా, లేదంటే పో. నీ కోసం అల్లుడున్నాడని గుర్తించత్తా.
ఒరే బుల్లెట్టు, ఫోన్ చేరా ఊర్మిళకి. నేను వస్తున్నానని చెప్పరా. చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనుగా ఆకాశెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే ఆతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం మాతని నయనం. ప్రాణరుణవంతముల తరువును పుడమిగ నిలుపుడే తన గుణం. ఎక్కడ నిలబడాలో కాదురా, ఎక్కడ పడిపోవాలో తెలుసున్న వాడే గొప్పవాడు. చూసిన చాలు వెనకరా. అల్లుడు, ఇంకా అతనికి అత్తలేని లోటు తీరినట్టే. మనకింకా అప్పులలో బాగా తీరలేదు సార్. చూసించాలే, వెనకరండి. ఓకే, ఊరుకో అల్లుడు. డాక్టర్, నా అల్లుడు బుల్లెట్ బాబు. అత్తారింటికి దారే సినిమాలాగే చూపించారమ్మా. అదే ప్రేమ మామి చూపించుంటే అప్పులు తీర్చుకుంటావమ్మా. అల్లుడు బుల్లెట్ బాబు. అర్థమైంది అత్త. అప్పులు తీర్చుకోండి, కానీ ఆపరేషన్ పేరుతో అబద్ధాలు చెప్పి మాత్రం బ్రతకండి. అలాగే అత్త, వెళ్దామా? కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే ఆతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం మాతని నయనం. అమ్మా, ఇప్పుడు తదుపరి కార్యక్రమం గుడి చుట్టూ మీరిద్దరూ ప్రదక్షిణం చేయటం. అంటే ఆయన నేను మామూలుగా తిరిగితే సరిపోతుందిగా? మన శాస్త్ర ప్రకారం మామూలుగా తిరిగితే సరిపోతుంది, కానీ వ్రత ఫలితం పూర్తిగా దక్కాలంటే వ్రత ఫలితం అంటే సౌభాగ్యం అనే కదండి? అంతే కదమ్మా. ఆ సౌభాగ్యం కోసం యక్షశాస్త్ర ప్రకారం అమ్మాయిని అబ్బాయి చేతులతో ఎత్తుకుని గుడి చుట్టూతా ప్రదక్షిణం చేయాలి. ఏంటండి మీరు లేనిపోని శాస్త్రాలన్నీ చెప్తున్నారు? లేకపోవటం ఏమిటమ్మా, తమరికి తెలిసినట్లేదంతే. అయినా గుడి చుట్టూ అమ్మాయిని ఎత్తుకుని అబ్బాయి ప్రదక్షిణలు చేయడం ఏంటండి? పెళ్లిలో అబ్బాయి వేలు పట్టుకొని అమ్మాయి తిరగట్లేదమ్మా. 100 ఏళ్ళు అలాగే అడుగులో అడుగై కలిసి బ్రతకాలన్న జీవిత అర్థాన్ని ఆ సప్తపదిలో ఎలా చెప్పారో, భార్య బరువు బాధ్యతలు పోయటం భర్తగాని ధర్మం అనే అర్థాన్ని ఈ యక్షశాస్త్రం ఇలా చెబుతోందన్నమాట.
నీ అనుమానం ఏంటి? నువ్వు అడ్డుపడడం ఏంటి? ఏదో మీ ఆయన మా అక్కనెత్తుకుంటున్నట్టు. బుజ్జి, అలా సమాధానం లేని ప్రశ్నలు వేస్తే తను మాత్రం ఏం చెప్తుంది? అయినా అక్కతో అలాగేనా మాట్లాడేది? కామ్గా ఉండు. అమ్మా, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బాబు, తమరు కానివ్వండి. సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఎప్పుడే వింటున్నా. తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా. చాలు చాలే చెలియా చెలియా బతికుండగాని పిలుపులు నేను విన్నా. ఓ బతికుండగాని పిలుపులు నేను విన్నా. అమ్మా, మీరు ముందు పదండి. బాబు, ఇది గుడి. పైగా వ్రతం చేస్తున్నారు. వయసులో ఉన్నారు కాబట్టి వదిలేస్తే ఘోరాలు జరగటం మామూలే.
కానీ ఇది గుడి, పవిత్రమైన దేవాలయం. అది కాస్త గుర్తు పెట్టుకొని తిరగండి నాయనా, సరేనా? రండి నాయనా. బాబు, ఈ ప్రదక్షిణల ద్వారా నీ భార్య బరువు బాధ్యతలు జీవితాంతం మోయగలవని ఆ దేవుడికి విన్నవించినట్లయింది. సాధారణంగా 175 మంది సగంలోనే మోయలేక దింపేస్తూ ఉంటారు. అలాంటిది ప్రదక్షిణలు దిగ్విజయంగా పూర్తి చేశారంటే ఇక మీ జంటకు తిరుగులేదు. ఆ దేవుడు కూడా సంతోషించి మీరిద్దరూ ఇలాగే చిలకాగోరింకల్లా 10 కాలాలు చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు మా ఇద్దరిని ఆశీర్వదిస్తాడంటారా? మరి మీరు వ్రతం చేస్తే పక్క వాళ్ళని ఆశీర్వదించడు కదమ్మా. ఆయనకంటూ ఓ ధర్మం ఉంటుంది కదా. అంతేనంటారా? అంతేనమ్మా, ఇందులో మార్పేమీ ఉండదు. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? అప్పుడే ఎలా అవుతుందమ్మా? ప్రసాదం తినాలి కదా. ప్రసాదమేగా, కానివ్వండి. అలా వెళ్ళి కూర్చోండమ్మా, నేను ప్రసాదం తీసుకొస్తాను. త్వరగా పెట్టండి పూజారి గారు, తినేసి వెళ్ళిపోతాం. ఇది అందరికీ పెట్టే ప్రసాదం కాదమ్మా. వ్రతంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు మాత్రమే తినాలి. ఏంటో కొత్త కొత్త రూల్స్ అన్ని చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. మీకేంటి బాధ? బుజ్జి, అక్కమ్మా అలా మాట్లాడకూడదు. ఆమె మాత్రం మాట్లాడచ్చా? పాపం, తన బాధ తనది. అదే ఏంటా బాధ అంటున్నాను. గుళ్ళో అయినా ప్రశాంతంగా ఉండనిస్తావా? తనని ముందు ప్రశాంతంగా ఉండమను. ఊర్మిళ, మా చెల్లెలు అలాగే మాట్లాడుతుందిలే. పూజారి గారు, ఇప్పుడు ప్రసాదం అంతా మేమిద్దరమే తినాలా? మీరే తినాలమ్మా, కాకపోతే ఒకరికొకరు తినిపించుకోవాలి. అవునా? నాకు వ్రతాలు పూజల గురించి తెలుసు. అసలు ఇలాంటి వ్రతం నేనెక్కడా చూడలేదు. వ్రతాలు పూజలు గురించి తెలుసుంటుందేమో గాని పురాణాల గురించి తెలిసినట్లేదు. ఇది పురాణ కాలం నుంచి వస్తోందమ్మా. దీన్నే ఆలు మగల అన్యోన్య వ్రతం అంటారు. ఆలు మగల వ్రతమా? మరి నాకలా చెప్పలేదే. పూజారి గారు చెప్పినప్పుడు నాకు అలా వినిపించలేదు ఊర్మిళ. అక్క, తన ప్రశ్నలేంటి, నీ సమాధానాలేంటి? అసలు ఏం జరుగుతుంది? వ్రతం జరుగుతుంది బుజ్జి. ప్రతిదానికి అక్కనలా అనుమానించొచ్చా? మీరు కానివ్వండి పూజారి గారు. అలాగేనమ్మా. మీ అన్యోన్యతకి అద్దం పట్టే కార్యక్రమం ఇది.
ఆలుమగల అన్యోన్య వ్రతంలో ముఖ్యమైన ఘట్టమన్నమాట ఇది. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ప్రేమగా తినిపించుకుంటూ మీ అన్యోన్యతకి ఆ దేవుడు కూడా ముచ్చటపడి మనసారా మీ జంటను దీవించేలాగా చేసుకోండి. ప్రసాదం అంటే గుప్పెడు చేతుల్లో పెడతారు, మీరేంటి కంచెం నిండా తీసుకొచ్చారు? తినడానికి ఈ రోజంతా పట్టేలా ఉంది. తిననీవమ్మా, నీకు తొందర ఏమిటి? అమ్మా మీరు కానివ్వండి. తీసుకో అమ్మా, తీసుకో బాబు. దంపతులిద్దరూ ఈ రాత్రికి ఇక్కడే స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలమ్మా. ఏంటండి మీరు ప్రపంచంలో లేని వ్రతాలన్నీ చేయిస్తున్నారు? పూజ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నిద్రపోవడం ఎందుకు?